నమస్కారం వార్తా కిరణం వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్న సీఎం చంద్రబాబు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలి. మందకృష్ణ మాదిగ. అర్చకుడు రంగరాజన్ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. మద్య మార్జిన్ పెంపులో మరో అవినీతి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తామని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని గుర్తు చేశారు. డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీఓరియంటింగ్ అవర్ సెల్స్. ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం. 8 నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు. గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోదరులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న 4వ తారీఖు నాడు గౌరవ షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదికను అనుసరించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది. సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన 1 దశాబ్దం తర్వాత దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు, జెడ్పీటీసీ కాకముందు నుంచే ఎంఆర్పిఎస్కు అండగా ఉన్న సోదరులు. ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామైన వ్యక్తి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం
దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీమ్ అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ కొన్ని లోపాలు రిజర్వేషన్ పర్సెంటేజ్ విషయంలో కానీ లేదా 1 గ్రూపు 2, 3 గ్రూపులకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం. దాన్ని సరిచేసుకోవడం ద్వారా పర్సెంటేజ్ విషయంలోనూ ఏ గ్రూప్లో ఎవరిని కలపాలనే విషయంలోనూ కొన్ని విజ్ఞప్తులు మేము చేయడం జరిగింది. లిఖితపూర్వకంగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదే సమయంలో ఇక్కడ మేము మొదటి నుంచి ABCD వర్గీకరణ అనే డిమాండ్తో ముందుకు వచ్చేసాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ABCDనే జరిగింది. బీసీలో ABCD వర్గీకరణ ఉన్నది. ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ABCD అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి ఒక విజ్ఞప్తి చేశాం. దళితుల్లోనే అత్యధిక జనసంఖ్య గల్ల వాళ్ళు మాదిగలు అవుతే, రెండో సంఖ్య గల్ల జనాభా గల్ల వాళ్ళు మాల సోదరులు అవుతే, మూడో అతిపెద్ద జనాభా గల్ల సోదర వర్గం నేతకాని, 4గో దళితుల్లో 1,00,000కు పైగా 1,10,000 ఉండబడే సోదర వర్గం మా బుడగ జంగాలు. ఫస్ట్ గ్రూపులో బుడగ జంగాలను 1,10,000 ఉండబడే బుడగ జంగాలను కలిపి కొన్ని కులాలను కలిపి చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను మంత్రి శ్రీధర్ బాబు పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఆయనపై ఇటీవల జరిగిన దాడిని ఖండించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీధర్ బాబు రంగరాజన్పై దాడికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. రామరాజ్యం పేరిట హింసాత్మక చర్యలకు పాల్పడితే ఉపేక్షించామని స్పష్టం చేశారు. చిలుకూరు ఆలయం వద్ద భద్రతను పెంచాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్యే కాళ యాదయ్య తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మిమ్మల్ని రిక్రూట్ చేయమని అడిగాడు. భక్తులను కూడా అక్కడ డైవర్షన్ చేయమని, భక్తులను కూడా మొత్తం డైవర్షన్ గుడి అనుకుంటున్నాను. ఇంత అన్యాయం వాళ్ళు పబ్లిక్ లో ఉంటే ఆ సాహసం చేయరు. నేను ఒంటరిగా ఉండి నా రూమ్ లో. దట్ ఈస్ వెరీ డేంజర్. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వీరే మరి ఇంకేంది అన్ని సౌకర్యాలు మాట్లాడిన వాడతాను. మాట్లాడిండ్రు ఫోన్ లో, సాయంత్రం మాట్లాడిండ్రు. రైట్ థ్యాంక్ యూ. నాకు నేను నామినేషన్ ఉండే మా కౌన్సిల్. ఆయన ఇవాళ సంబంధం కాదు కదా. 2004 to 2009, 2004 to 2009 మా నాన్నగారికి వీరి నాన్నగారికి దగ్గర సంబంధం, చాలా క్లోజ్. అయితే సెలెక్ట్ కమిటీలో మొత్తం నడిపించిండ్రు. ఎండోమెంట్ యాక్ట్ అమెండ్మెంట్, ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషన్ కోసం మళ్ళా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అమెండ్మెంట్ కోసం పెద్ద స్వామి గారు బాగా రోజు పొద్దున అసెంబ్లీకి వస్తుండే, కొట్లాడుతుండే సీఎం గారితో. చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు సౌందర్య రంగరాజన్ గారి దాడిపైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తుంది. ఏఆర్టీ సవరణ చేసి మార్జిన్ 14% పెంచడం ద్వారా ఏకంగా 1000 కోట్లు తన నివాసానికి వెళ్లేలా సీఎం చంద్రబాబు రోడ్ మ్యాప్ వేసుకున్నారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మార్జిన్ పెంపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి 3000 కోట్లు గండి కొట్టిన చంద్రబాబు ఆ డబ్బంతా ఎల్లో సిండికేట్ జేబుల్లోకే వెళ్లేలా ప్లాన్ చేశారని ఆయన దుయ్యబట్టారు. చేయకపోవడమే కాకుండా
ఇచ్చినటువంటి హామీలకు వ్యతిరేకంగా భిన్నంగా ఈరోజు వ్యవహరించేటువంటి చంద్రబాబు నాయుడు తీరుని ప్రజలు తప్పుపట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో ఈరోజు అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి ఈ పరిపాలనలో పొరపాట్లు ప్రజలు అందరం గమనిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ రేట్లకు సంబంధించి బాదుడు కార్యక్రమాన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాదుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లిక్కర్ రేట్లకు సంబంధించి నిన్ననే జీవో ఇష్యూ చేశాడు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ రేట్లు పెరగడం జరిగింది. ఈ ఒక్కసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మద్యం దుకాణాలన్నీ నడిచేవి. దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మొత్తం ప్రభుత్వానికే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి దానికి మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి, ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటిది. అంటే ప్రైవేట్ వ్యక్తులు అంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపుల్ని తీసేసి ఎత్తివేసి ఆ ఉద్యోగుల్ని తొలగించి దాన్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలు జోబులు నింపాలి కాబట్టి ఆ సంపాదన వనరు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు కార్తీ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను తీర్చిదిద్దే అధికారులు ఆయనకు అందజేశారు. भक्तगण स्वामी जी के दर्शन के लिए जाते समय मंदिर के ध्वजस्तंभ के निकट आयोजित तुलाभार में तुलाभार करके तदनंतर दर्शन के लिए जाना है। श्रीवार की तुलाभार में దేవుడి దర్శనం కోసం వచ్చాము ఫ్యామిలీతో. బాబు పుట్టిన తర్వాత రాలేదు, సో బాబు ముఖ్యంగా తీసుకురావాలని వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ. ఇప్పుడు బాబా థియేటర్ ఉంది, ఆ తర్వాత సర్దార్ 2 జరుగుతుంది, ఖైదీ 2 రాబోతుంది. 6 ఒకరిపై ఉన్న కోపాన్ని లైలా సినిమాపై చూపించొద్దని, విడుదలకు ముందే దాన్ని చంపొద్దంటూ విశ్వక్ సేన్ విజ్ఞప్తి చేశారు. ఆయన హీరోగా దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దానిపై విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. బాస్, మీకు నన్ను లాగితే ఏమొస్తుంది చెప్పండి? అది మా కంట్రోల్లో జరగలేదు. నేను చెప్తున్నా,
సావు గారు కానీ నేను కానీ మా ఎదురుంగి జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం, చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం. అది మేము కూడా ఇంటికి వచ్చాక చూసుకున్నాం, ఎందుకంటే బయటికి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, తిరిగి వచ్చాము. తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది. నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్. నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగదలుచుకోవట్లేను. మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడించి, నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను. నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. సార్ సారీ సార్, మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. మాకు కూడా ఏంటంటే మేము కూడా సోషల్ మీడియా ద్వారా చూసాము. నైట్ వెళ్ళిపోయినాక సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అని ట్రెండింగ్ అన్నీ చూసి మేము షాక్ గురయ్యాము. యాక్చువల్గా చెప్పాలంటే అది మాట్లాడిన వ్యక్తి మాట్లాడేటప్పుడు అసలు నేను కానీ హీరో గారు కానీ అక్కడ లేము. మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్ళాము. అది జరిగేటప్పుడు అక్కడ మా నోటీస్ లేకుండా జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమా, అది ఒకళ్ళు ఇద్దరిది కాదు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కష్టపడి పనిచేసి ఒక అవుట్పుట్ తీసుకొచ్చేదే మన ప్రేక్షకుల్ని మెప్పించడానికి. సో ఇది వేరేగా వెళ్ళటం వల్ల అది ప్రతి ఒక్కరు పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని సినిమాలాగా చూడండి, అంతేగాని అది దానికి వేరేది చేసి అది నెగిటివ్ దాంట్లో తీసుకెళ్ళేది కాకుండా, ఇది ఒకళ్ళు ఇద్దరని కాదు, ఇట్స్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో విద్యారంగం నానాటికి భ్రష్టు పట్టిపోతుందని, ముఖ్యంగా బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దను నీరు గార్చిన ప్రభుత్వం పిల్లలకు పురుగుల అన్నం పెడుతుందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆక్షేపించారు. ఆ భోజనం చేయలేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని, సగం మంది పిల్లలు అనివార్యంగా ఇంటి నుంచి క్యారేజీ తెచ్చుకుంటున్నారని ఆయన వెల్లడించారు. గోరుముద్ద పథకం పేరు మార్చి డొక్కా సీతమ్మ పేరు పెట్టిన ప్రభుత్వం నాణ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పారు. చిన్న పిల్లలు ఈ భోజనం తినలేక చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు. పురుగుల అన్నంతో విద్యార్థులు తినలేక అన్నాన్ని బయటపడిస్తున్న దుస్థితి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉంది. ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత డొక్కా సీతమ్మ గారి పేరుతోటి, ఆమె అందరి ఆకలి బాధలు తీర్చిందనే పేరుతోటి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. కానీ పేరు పెట్టినంత ఇంట్రెస్ట్, ఈరోజు పేరు మీద ఉన్నంత ప్రేమ ఈరోజు విద్యార్థులకి నాణ్యతతో భోజనం అందించాలనే ప్రేమ అభిమానం ఈ ప్రభుత్వానికి లేదు. అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ 8 నెలల కాలంలో విద్యార్థులకు అర్థమైపోయింది. మీరు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఈరోజు తినలేక సుమారు 50% మంది విద్యార్థులు ఈ భోజనాన్ని తినలేని ఒక దుస్థితిలోకి ఈరోజు ప్రభుత్వం ఉన్నదంటే ఎంత దారుణంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని మీరు నిర్వహిస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తే ఎంత దారుణంగా విద్యార్థులు తినలేక ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో మధ్యాహ్న భోజన పథకం మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టారు. జగనన్న గోరుముద్దగా దాన్ని పేరు పెట్టుకొని విద్యార్థులకి చాలా నాణ్యతమైన భోజనాన్ని అందించారు. ఏ రోజు ఏ వారం ఏమి భోజనం పెట్టాలో విద్యార్థులకు ఒక మెనూ చార్టును రూపొందించి సోమవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు అందిస్తున్న భోజనం దాని మీద ఏ రోజు ఏం పెట్టాలో, వారానికి ప్రతిరోజు కోడిగుడ్డు పెట్టాలి, రాగి జావా, చిక్కి ఇలా పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 ఏళ్ల కాలంలో బ్రహ్మాండంగా దాన్ని నాణ్యతతోటి అందించారు. దీన్ని మానిటరింగ్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ని పాఠశాల విద్యాశాఖ
కిరణ్ రాయల్పై ఆరోపణలు చేసిన లక్ష్మీరెడ్డిని చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. ఆమెపై ట్రాన్సిస్ట్ అరెస్టు వారెంట్ ఉండడంతో జైపూర్ పోలీసులకు అప్పగించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అయితే లక్ష్మి ప్రాణహాని ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులను తోడుగా తీసుకువెళ్లేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో పోలీసులు లక్ష్మిని చెన్నై మీదుగా జైపూర్కు తీసుకువెళ్లనున్నారు. జైపూర్ రాష్ట్రంలో చందాబాజీ రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి 2021 నమోదైన క్రైమ్ నెంబరు 417/2021 కేసులో ఈరోజు జైపూర్ పోలీసులు వచ్చి టి లక్ష్మి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సదరు లక్ష్మి గారిని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఫాలో అవ్వమని చెప్పేసి అరెస్టు చూపించాలనే ఉద్దేశంతో మేము పోలీసు వారిని సదరు జైపూర్ పోలీసు వారిని కోరడం జరిగింది. పిటిషనర్ తరఫున అక్యూజ్డ్ తరఫున అందులో వారు మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు. మేజిస్ట్రేట్ గారు కూడా ట్రాన్సిట్ వారెంట్ ఉన్నది కాబట్టి అనుమతిస్తూ ఆవిడకు థ్రెట్ ఉంది కాబట్టి ఆవిడంటే థ్రెట్ ఉందని చెప్పి జడ్జి గారికి చెప్పుకున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడతో పాటు ఆవిడ అబ్బాయిని వాళ్ళ బంధువులు ఎవరైనా అకంపెనీ అవ్వమన్నారు జైపూర్ వరకు. జైపూర్లో మన హైకోర్టు అడ్వకేట్ బాలా గారు జైపూర్లో అడ్వకేట్ ఎంగేజ్ చేశారు. సో ఇది బెయిలబుల్ అఫెన్సే. జైపూర్ కోర్టు ప్రొడ్యూస్ చేసినా కూడా బెయిల్ వచ్చేసే వ్యవహారమే కాబట్టి ఇప్పుడు తిరుపతి కోర్టు వ్యవహారం ఇక్కడితో ముగిసింది. నిందితురాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన కాపీల్లో హిందీలో ఉంది. అది మామూలుగా గైడ్లైన్స్ ప్రకారం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కాపీ ఇవ్వాలి. సరే, అందుకు డిలే అయింది. ఆ ట్రాన్స్లేషన్ కాపీ లేనందువల్ల ఉదయం నుండి నేను కోరుకున్నది అదే. ట్రాన్స్లేషన్ కాపీ సర్వ్ చేయట్లేదు, ఏ కేసు నుంచి తెలియట్లేదు, ఆ లాంగ్వేజ్ రాదు మాకు అంటే ఇప్పుడు జడ్జి గారు కూడా అదే మాట చెప్పారు. అదే ట్రాన్స్లేట్ కాపీ కోసం వాళ్ళు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. హిందీ నుండి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాపీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆవిడని జైపూర్ తీసుకెళ్తారు. ఆవిడతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా ఉంటారు. వాళ్ళు చెప్పడం అంటే ఈవిడ దగ్గర నుండి 2 లక్షల రూపాయలు వేరే అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయింది. వేరే వాళ్ళ దగ్గరికి మన తిరుపతి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు ఏదో బిట్ కాయిన్ కొన్నామని చెప్పేసి అంటున్నారు. కానీ సదరు పోలీస్ ఆఫీసర్ సరిగ్గా చెప్పట్లేదు. అవి హిందీలో ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నారు. ఓవరాల్గా అయితే ఏదో చీటింగ్ కేసు 420 కేసు నమోదైంది. అమౌంట్ ట్రాన్సాక్షన్ చెప్పేసి బిట్ కాయిన్ కోసం ఈవిడ అకౌంట్ నుండి 2 లక్షలు ఈవిడ బాధితురాలు. అందులో ఈ కేసులో యాక్చువల్ చెప్పండి ఈవిడ బాధితురాలు. ఈవిడ అకౌంట్ నుండి ఇల్లీగల్గా 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వాళ్ళు. కాకపోతే అప్పుడు ఎందుకు ఏమి విషయాలు పూర్వపరాలు తెలియవు. అది జైపూర్ కోర్టు తెలియ వ్యవహారము. ఇవిడైతే నిర్దోషిగా బయటకు వస్తున్న నమ్మకం నాకైతే ఉంది. పాణ్యం మేజర్ గ్రామ పంచాయతీలో ఈఓఆర్డి చంద్రమౌళీశ్వర్ గౌడ్ అవినీతి భాగోతంపై ఉప సర్పంచ్ పాలెం చంద్రారెడ్డి సర్పంచ్లు మండిపడ్డారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఆయన గ్రామ తీర్మానం ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నుండి విడుదలైన 15వ వార్షిక సంఘం పేమెంట్ను ఇవ్వకుండా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు పాణ్యం మండలంలో దాదాపు గోనారంలో 1,20,000 కూడా డ్రా చేయడం జరిగింది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎందుకంటే మస్టర్లు వేసి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భూపన్పాట్లో, అదేవిధంగా కొణిదేట్లో, అదేవిధంగా గోరకల్లులో ఈ విధంగా తీసుకోవడం కూడా జరిగింది. ప్రతి మండలంలో ఒక సర్పంచులు భయపడుతున్నారు, ఒక సెక్రటరీలు భయపడుతున్నారు. మొత్తం వచ్చేసి లేడీస్ సెక్రటరీలు చాలా భయపడుతున్నారు. ఆయన దగ్గర పోవాలన్నా చేయాలన్నా ఆయనకు ఆ వీక్నెస్ ఉంది. కావాలంటే మీరు ఎలుగోటు కూడా కనుక్కోవచ్చు. ఆ వీక్నెస్ ఆయన ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది ఎలుగోటు నుంచి అల్లర్వికి. మళ్ళీ ఈరోజు కూడా అదే పని మీద ఉన్నాడు. కాబట్టి మంచి ఆఫీసర్లు కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రతి ఊర్లో నేను తీర్మానం ఇచ్చానే మీరు పనులు చేయాలి, తీర్మానానికి 5,000 10,000 అని అడుగుతున్నాడు. అదేవిధంగా సర్పంచ్ జీతాలు వచ్చినాయి. ఇప్పుడు సర్పంచ్ జీతాలు కూడా పర్సెంటేజ్ అడుగుతున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి ఆయన ఏం చెప్తానంటే ఎంబుక్కులు ఆయన కౌంటర్ ఫైల్ సంతకం చేయాలంట. సరే చూడొచ్చు, ఎంబుక్ బాధలే 2% పెట్టినాడు. ఉదాహరణకు నేనే బాధ్యుని, నేనే 40,000 లెక్కిచ్చిన. కావాలంటే నా కాడ ఫోన్పే ఉన్నది, నువ్వు ఎందుకు ఇచ్చినావు తెలిసినోడు కూడా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆడ 20 లక్షలు బ్లాక్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాం, ఆ రోజు పరిస్థితులు బాగాలేక ఇచ్చి మేము తీసుకోవడం జరిగింది. అట్లా నేనే ఇంత తెలిసినోడిని ఈ విధంగా చేస్తే తెలియనోళ్ళకి ఏ విధంగా చేస్తుంటారు మీరే అర్థం చేసుకోండి. ఈ వార్డు పేరు వచ్చేసి చంద్రగౌడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.